ఇక్కడ ఒక ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్. అంటే తెలియకుండా అండి మనమందరం అంటే మీకింత మంచి పర్సనాలిటీ ఉండి ఇంత బ్యూటిఫుల్ కరెక్ట్ స్కల్ప్టెడ్ అంటా నేను బాడీ ఫేస్ హైట్ హెయిర్ అన్నీ ఉండి కూడా ఎక్కడో అక్కడ అంటే బిఫోర్ సినిమా ఐఎమ్ టాకింగ్ కంప్లీట్లీ బిఫోర్ సినిమా మనం ఒక వ్యాలిడేషన్ కోసం ట్రై చేసే అప్బ్రింగింగ్లో ఉండేవాళ్ళమా? అలా అంటే మీరు ఎస్ అంటారా, నో అంటారా? డెఫినెట్లీ అండి. వ్యాలిడేషను అంటే ఆ అప్బ్రింగింగ్లో ఉన్న వ్యాలిడేషన్ ఇప్పుడు కొంచెం మారినా కూడా నేను ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా తెలియకుండా ఎక్కడో ఒక వ్యాలిడేషన్ కోరుకుంటాను. తెలియకుండా ఎవరైనా ఒక మాట ఊరికనే అనేస్తే కూడా హర్ట్ అయిపోయి అరే నన్ను ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఎవరో తెలియని వాళ్ళు అంటే పట్టించుకోకూడదు అనే మనం మామూలుగా ఎవరికైనా మనం చెప్పాలంటే కూడా అడ్వైస్ అదే చేస్తాం. కానీ తెలియకుండా ఎక్కడో అది ప్రిక్ కూడా చేస్తుంది నన్ను. అరే నన్ను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు వీళ్ళు, నేను ఎంత ఇది కదా నేను అనుకున్నది అనేది. సో ఆ వ్యాలిడేషన్ చిన్నప్పటి నుంచి వెతుక్కోవడం వల్ల అనుకుంటాను నేను ఇప్పుడు కూడా అది తెలియకుండా వస్తుంది నాకు ఆ ఫీలింగ్. దట్ వాస్ సో హానెస్ట్ అండ్ వండర్ఫుల్ అండి. ఎవ్వరూ దీన్ని ఇలా వివరించరు. See, that itself it shows. యా. సో ఏమవుతుందంటే అంటే ఆల్సో ఏంటంటే మన హెయిర్ ఎలా ఉందో అంటే తెలీదు ఒక రెడీ అవ్వడం. ఎందుకంటే మా అమ్మ అద్దం చూసుకుంటే తిట్టేది, స్కూల్కి నీకు అద్దం ఎందుకు, లిప్స్టిక్ వేసుకుంటానంటే మా ఫ్రెండ్స్ అందరూ వేసుకునేవాళ్ళు, లిప్స్టిక్ ఒకటి వేసుకుంటానంటే నీకు ఇప్పుడు అవసరం ఆ లిప్స్టిక్, ఇప్పుడు దేనికి వెళ్తున్నావు నువ్వు ఎందుకు అనేది. ఓహో లిప్స్టిక్ వేసుకుంటే తప్పు, లూజ్ హెయిర్ జడే వేసుకోవాలి, లూజ్ హెయిర్ అనేది నేను సినిమాకి వచ్చిన తర్వాత కూడా చాలా ఫంక్షన్స్కి నేను జడేసుకుని వెళ్ళేదాన్ని. కానీ స్వయంవరంలో మాత్రం మీరు చాలా ఓపెన్ హెయిర్తో కనిపించి మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది, అమ్మయ్యా ఈ రకంగా అయినా నాకు కోరిక తీరిపోయింది. అలా కూడా కాదు, కోరిక కూడా లేదు, అంటే అది తప్పు అనే ఫీలింగ్లో ఉండేదన్నమాట. తప్పేమో ఎవరైనా ఇప్పుడు ఏంటి నీకు జుట్టు విరబోసుకున్నావు ఏంటి అని అంటారు. సినిమాకి అయితే పర్వాలేదు కాబట్టి అందరూ వేసుకుంటారు కాబట్టి పర్వాలేదు. సో నేను కానీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళి కూర్చునేదాన్ని, మేకప్ ఆయన ఏమేస్తే అది, హెయిర్ స్టైల్ ఏమేస్తే అది, అంటే ఇది వద్దు, ఇది ఇలాగ నాకు సెట్ అవ్వదు, నాకు ఇలా వేయండి లేకపోతే అని అడగచ్చు అని కూడా తెలియదు. అంటే ఐ షుడ్ నాట్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్, మనం ఇప్పుడే వచ్చాము మనం అలా అనకూడదు అనే ఫీలింగ్లో అంత ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు కూడా ఐ గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ద మేకప్ ఆర్టిస్ట్ అండ్ ద హెయిర్ డ్రెస్సర్స్. బట్ స్టిల్ ఇప్పుడు ఒక చాయిస్, అంటే నాకు ఇది ఈ హెయిర్ స్టైల్ వేసి పెట్టరా, నా మైండ్లో అదే సీన్, ఇలా బాగుంటుంది ఒక్కసారి చూడరు, మీరు అలాగే అడుగుతారని ఆ సినారియో మీరు చెప్తున్నప్పుడు ఐ వాస్ ఎక్స్పెక్టింగ్. సో ఎనీ టైమ్ వెన్ ఐ గో ఈవెన్ టు అ పార్లర్, కొత్త పార్లర్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమైనా చేస్తానంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ప్లీజ్ యూ డూ ఇట్ అంటాను. అక్కడ చేసిన తర్వాత నాకు నచ్చకపోతే దెన్ ఐ విల్ గో అండ్ నెక్స్ట్ టైం మాత్రం మీరు లాస్ట్ టైం ఇది చేశారు ఇది కాదు కానీ నాకు ఇది సెట్ అవుతుందేమో ఇది చేసి పెట్టండి అని అలా అనమాట. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఐ నౌ ఐ యామ్ అనమాట. మేబీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కన్సిస్టెన్సీ అండి. మేబీ అది మేజర్గా మిమ్మల్ని ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంచింది అని నేను అనుకుంటున్నా. ఇంకా చూడండి ద వే యు ఆర్ ఫ్లోడెడ్ విత్ ఆఫర్స్, రికగ్నిషన్ అండ్ పీపుల్ వాంట్ యూ టు సీ. సినిమాలో చూడాలనుకుంటున్నారు, వాళ్ళ తెరల మీద చూడాలనుకుంటున్నారు. బట్ ఎలా మీరు రైట్ ఆపర్చునిటీ రైట్ టైం అలా ఎలా పిక్ చేసుకుంటూ వచ్చారు? అంటే అండి అది లక్కీగా, నాకేమీ తెలీదు, అంటే కొన్ని మిస్టేక్స్ కూడా చేశాము ఆ టైంలో. లక్కీగా అది somehow people gave me another chance or people did not notice. అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్లు, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అంత ప్రెషర్ కూడా లేదు. సో ఎక్కడో అక్కడ కొంచెం రిమార్క్స్ వచ్చినా కూడా, అంటే లైక్ మై సినిమా హిట్ అయిన వెంటనే నేను సెకండ్ ఫిల్మ్ చేసింది ఒక విడో క్యారెక్టర్. దట్ ఈస్ అంటే ఎలా ఎంత తెలీదో మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అంటే సినిమా కోటరామకృష్ణ గారు అనగానే మేము చేసేసారు. అది ఏంటి, ఎవరు ఏంటి, నాకు రోల్ ఏంటి అని అడిగితే అది దాన్ని చూస్ చేసుకోవచ్చు అని కూడా తెలియదు. అంటే వి థాట్ ఓకే కోటరామకృష్ణ గారు లాంటి డైరెక్టర్తో చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్, వీ కెనాట్ సే నో అని అనుకుని అలా చేసేసాము. సో వి మేడ్ అ మిస్టేక్, అంటే తెలుసుకుంటూ అలా పడుతూ లేస్తూ చేసుకుంటూ వచ్చాము. సో లక్కీగా సమ్హౌ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అదే మెజారిటీ ఆఫ్ దెమ్
95 అనుకోండి, పోనీ 95% ఆఫ్ దెమ్ వర్ గుడ్ చాయిసెస్. 1 or 2 ఇన్ ద బిగినింగ్లో తెలియక వి మేడ్ మిస్టేక్స్ అంతే. సో అదే మిస్టేక్ ఇప్పుడు చేస్తే కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ అయిపోతుంది. ఇప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ అంటే యూ డోంట్ హ్యావ్ రూమ్ టు మేక్ మిస్టేక్స్ బికాస్ దిస్ టఫ్ కాంపిటీషన్ నో, ఎవ్రీబడి ఈజ్ దేర్. సో ఏమి చేసినా చేయకపోయినా అంటే డబ్బులు ఇవి కాకుండా మంచి పేరు తెచ్చుకున్నాను నేను అనుకుంటున్నాను. అది కీపప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ మంచి పేరుతో పాటు మీతో మాట్లాడుతుంటే సబ్ కాన్షియస్ మైండ్లో సాటి విమెన్గా నాకేమనిపిస్తుంది, ఈవిడ అప్పటికి ఇప్పటికీ ఇంచు కూడా పెరగకుండా, పైగా కిడ్స్ 2 ఉన్నారు, అక్కడ మళ్ళీ పనులు చేసుకోవడం, మన కోసం మనం టైం కేటాయించుకోవడం చాలా తక్కువ, ఎలా ఇంత ఇంటాక్ట్గా ఉన్నారు అంటే ఆ సీక్రెట్ మేము వేరే కూడా అడుగుతాము, కానీ ప్రస్తుతానికి నేను అత్యాశకి పోయి అడుగుతున్నాను, ఇక్కడ కూడా చెప్పేసేయండి. వాట్, హౌ ఆర్ యూ, దిస్ ఇస్ అమేజింగ్. లేదండి, దట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ టు సే దాట్. కాకపోతే యా, కొంచెం సినిమా కోసం పుట్ ఆన్ చేసిన మాట నిజమే. 3 years బ్యాక్ అయితే పుట్ ఆన్ చేశాను. దాని ముందు అయితే నేను చాలా స్కిన్నీగా ఉన్నమాట నిజము. అది బికాస్ ఆఫ్ మై డాన్స్ క్లాసెస్. ఐ యూస్ టు టీచ్ డాన్స్ కాబట్టి అది ఆల్మోస్ట్ లైక్ వారానికి ఆల్మోస్ట్ 20 hours ఆఫ్ డాన్స్, అంటే కంటిన్యూస్గా కాకపోయినా ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీచింగ్ అయినా కూడా 15 minutes అను అలా అలా ఒక క్లాస్కి 15 minutes చేసినా కూడా సో 20 hours చేసేదాన్ని, కవర్ చేసేదాన్ని ఆఫ్ మై డాన్స్ ప్రాక్టీస్. సో అది ఏమి కొండలు తిన్నా కూడా కరిగిపోతాయి అన్నట్టు అలా ఉండేది. దట్స్ ఓన్లీ థింగ్. సో సినిమా కోసం పెరగమంటే అసలు 1.5 months ఐ ఏట్ ఎవ్రీథింగ్. నాకు స్వీట్ అంటే ఇష్టం లేదా మీకు? స్వీట్ అంటే అస్సలు అంతేలే, ఒక స్వీట్ ఇంకో స్వీట్ని ఎక్కడ ఇష్టపడుతుంది? ఎక్కడైనా బాదుషాబాయ్ గులాబ్ జామున్ ఇష్టపడుతుందండి? ఓకే, అస్సలు లేదు. బట్ నేను మిగతా ఏమైనా తింటాను, స్వీట్ తప్ప. I'll eat everything and anything, but only twice a day. ఓకే, twice a day. బట్ మై క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎవరు అంటే నమ్మరండి, నిజము క్వాంటిటీ. నా సైజ్ చూసి వాళ్ళేమో కూర ఇంతే పెట్టుకుంటారు, మీరు అన్నమేలో అలా 2 మెతుకులు వాసన చూస్తారు, ఇంత మజ్జిగ అవుతారు అనుకుంటున్నాను నేను. లేదు అస్సలు ఫుల్ మీల్ థాలీ చేస్తే దానికి చాలా న్యాయం చేస్తాను నేను. బ్లెస్డ్ అండి. సో బట్ ఐ ఈట్ ఓన్లీ ట్వైస్ a day. ఇంకా నేను తిన్నాను. సో దట్ ఈస్ వై ఐమ్ ఏబుల్ టు మెయింటైన్, బికాస్ నేను సినిమా కోసం గెయిన్ అయిన వెయిట్ అలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ ఇప్పుడు క్వాంటిటీ తగ్గించాల్సి వస్తుంది. అది